ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలం చూచుటకు చాలా అందంగా ఉంది కదా. ఇది వచ్చి దక్షిణ అమెరికా దేశములోనున్న బ్రెజిల్ దేశములోని రియో అన్న ఒక పట్టణము. ఒక ఎత్తైన స్థలంలో నుండి పట్టణమును చూస్తే అందంగా కనిపిస్తోంది. అక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఈ దేశమంతా కూడా క్రైస్తవులు, కేథలిక్ క్రైస్తవులు. ఇప్పుడు వీరి మధ్య ఒక ఉజ్జీవము ప్రారంభమైనది. అనేక మంది ప్రజలు రక్షింపబడి అభిషేకము పొంది పెంతెకొస్తు అనుభవమును పొందుకొనుచున్నారు. ఒక మార్పును దేవుడు ప్రారంభించారు. ఆ ఉజ్జీవమంతటా విస్తరించుటకు మనం ప్రార్థించాలి. సరే, ఈ దినము దేవుడు నాకే వాక్యం ఉంచినారు అని అంటే 2 కొరింథీయులకు 1వ అధ్యాయము 4వ వచనములో ఆయన అంటే యేసు మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. యేసు ఆదరించువాడు, సకల శ్రమలయందు ఆదరించువాడు. ఈ దినము ఒక ఉపద్రవం మధ్య మీరు ఉన్నారు. ఒక ఆదరణ మీకు అవసరమై ఉన్నది. మీ హృదయము బాధింపబడి ఉన్నది. ఎవరైనా మనుషులు ఓదారుస్తారా అని చూచుచున్నారు. ఏ మార్గములోనైనా నాకొక ఓదార్పు కలుగునా అని చూస్తున్నారు. మనమందరం శ్రమల మధ్య వెళుచున్నప్పుడు మన హృదయం ఒక ఆదరణ కొరకు మనసు పరితపించదము. ఎవరైనా ఒక మనుషుల ద్వారా లేక మనకు తెలిసిన వారి వలన, స్నేహితుల ద్వారా ఏదైనా ఒక ఓర్పు మనకు దొరకదా, ఒక ఆదరణ మాట దొరకదా అని మనం పరితపించదము. అలాంటి ఒక ఆదరణను వెతికే పరిస్థితుల్లో మీరు ఉండవచ్చు. యేసు మాత్రమే నిజమైన ఆదరణ ఇవ్వగలరు. నా పరిచర్య ప్రారంభ కాలంలో ఒకసారి మనకు ఈ కట్టడములన్నీ కట్టడానికి ముందు ప్రార్థనా గదిలో ఒక 30-40 మంది ప్రార్థించెదము కదా. అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు దుఃఖము నా హృదయంలో, సేవలో వచ్చిన అనేక ఇబ్బందులను బట్టి నా హృదయము గాయపరచబడి నా హృదయంలో గొప్ప వేదన కలిగింది. నాకొక ఓదార్పు, అదేమనగా ఎవరైనా ఒకరు నా కొరకు ప్రార్థించుటకు రారా, ఆదరణ అయినా ఒక మాట నాకు చెప్పరా అని హృదయము ఆదరణ కొరకు పరితపించింది. అప్పుడు కొన్ని సమయాలలో దేవుడలా కొందరు సేవకులను, సేవకురాళ్లను, ఆదరణ కొరకు ప్రవక్తలను పంపెదరు. అలాంటి ఒక ఓదార్పు దేవుడు నాకు పంపునని నేను కనిపెట్టుకుని ఉంటిని. ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ప్రార్థించలేకపోతున్నాను, వేదం చదవలేకపోతిని. అలాగే సొమ్మసిల్లి నేను పడుకుంటిని ఆదరణ కొరకు. నా హృదయం పరితపించినది గాయపడిన హృదయముతో. సాయంత్రం సమయము అయినది, ఎవ్వరూ రాలేదు, ఎవరూ నన్ను దర్శించలేదు. నేనప్పుడు ప్రార్థనా గదికి వెళ్ళాను. ఒంటరిగా వెళ్లి మనసు నీరసపడిపోయినది. ప్రార్థనా గదికి నేను ఒంటరిగా వెళ్లి తలుపులు మూసి మోకరించాను. నేను ప్రార్థించలేకపోయాను. హృదయం గాయపడినందున కన్నీరు కారుస్తూ ఏడుస్తున్నాను. అప్పుడు దేవుని చూసి గొనగడం మొదలుపెట్టాను. నన్ను ఒంటరిని చేశారు, నన్ను అనేకులకు ఆదరణగా ఉపయోగించుకున్నారు, ప్రార్థించుటకు ఉపయోగించుకున్నారు. నాకు ఆదరణ చెప్పుటకు, నా కొరకు ప్రార్థన చేయుటకు ఎవరూ లేరే అని నేను అలాగే ఏడుస్తూ ఉన్నాను. ఒంటరిగా విడిచిపెట్టబడితిని అని అంటూ. అప్పుడు దేవుని స్వరం నాతో మాట్లాడడం ప్రారంభించింది. నీ ఒంటరితనము నేను గ్రహించాను. నేను గెత్సెమనే వనములో ఒంటరినైతిని. నేను పిలుచుకునిపోయిన 3 శిష్యులు కూడా నిద్రించారు. నేను ఒంటరిగా ఆ సమయములో పరితపించి తిని. కనుక నీ ఒంటరితనము, ఆ గాయము నాకు తెలుసు అని దేవుడు చెప్పారు. నేను వెంటనే చెప్పాను ఏడుస్తూ, మీరు దేవుని కుమారులు, దేవుని మనిషిగా వచ్చారు. మిమ్ములను ఆదరించుటకు ఒక దేవుని దూత తండ్రి పంపారు కదా. అయితే నేనొక మనిషిని, సాధారణమైన వాడిని, నాకొక దూతను పంపకూడదా అని నేను ఏడుస్తూ అలా మాట్లాడుచున్నాను, చిన్న బిడ్డవలే. నిమిషములోనే నా ఆత్మీయ నేత్రము తెరవబడినది. నా ప్రక్కన ఒక గొప్ప దేవుని దూత నిలబడి ఉండుట నేను చూశాను. అంతే, దేవుడొక అల్పమైన మనిషి, ఈ అల్పమైన మనిషిని ఆదరించుటకు నేనడిగాను అని దూతను పంపి అది నాకు చూపించుచున్నారు అని చెప్పిన వెంటనే అలాగే దేవుని స్తుతించడం ప్రారంభించాను. అప్పుడు నా కంటికి ఎదురుగా యేసు వచ్చి నిలబడ్డారు. నాకు చాలా సమీపముగా నిలబడి చిరునవ్వుతో కూడా తన కుడి చేతిని చాపి నన్ను చూచి చెప్పాడు, సన్, ఐ హ్యావ్ గ్రెవెన్ యూ ఇన్ మై పామ్స్. కుమారుడా, నిన్ను నా అరచేతిలో చెక్కియున్నాను. అంతే, ఒకే ఒక మాట. నా హృదయంలో ఉన్న దుఃఖములు, వేదనలు, గాయములు అన్నీ కూడా పోయినవి. గొప్ప సంతోషము. అలాగే దేవుడు దాటిపోయారు. ఒకే ఒక మాట, ఆ ఆదరణ నా హృదయమును నింపింది. అప్పుడు తెలుసుకున్నాను, మనుషులు కాదు, మనకు ఆదరణ యేసే, మీకు ఆదరణ యేసే, మిమ్మల్ని దర్శించువారు.
ఇప్పుడు మీతో మాట్లాడుచున్నారు, కుమార్తె నీకు ఆదరణ నేనే, కుమారుడా నీకు ఆదరణ నేనే, నీ కొరకే సిలువలో రక్తము చిందించి గాయపరచబడి వేదనలన్నీ మోసితినని చెబుతున్నారు. నేను నీకు సకల విధములైన ఆదరణను అనుగ్రహించు దేవుడను అని చెబుతున్నారు. యేసయ్య మీరే నా ఆదరణ అని చెప్పండి. హృదయంలోనికి గొప్ప మార్పు కలుగును. దేవుడు చెబుతున్నారు, కుమారుడా కుమార్తె నిన్ను నేను అరచేతిలో చెక్కియున్నాను అని దేవుడు చెబుతున్నారు. అదే ఆదరణ కలిగిన ఒక మాట, యేసయ్యా నాకు కలిగే సకల ఉపద్రవములలో మీరే నా ఆదరణ. నన్ను మీ అరచేతిలో చెక్కిన ప్రేమకై స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నన్నిప్పుడు ఆదరించి గాయములను మాన్పుచున్నందుకై స్తోత్రములు స్తోత్రములు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.